ఇప్పుడు మనం విన్న సెకండ్ చాప్టర్‌లో దాని గురించి చెప్పుకుందాము. బిఫోర్ ఆ సెకండ్ చాప్టర్‌లో మనం శ్రీపాద శ్రీ వల్లభులు ఏం చెప్తున్నారు అనే దానికంటే ముందుగా యాక్చువల్‌గా మనకి కథలోనేమో శ్రీపాద శ్రీ వల్లభుడిని కొలవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది. మనమేమో కాన్షియస్‌నెస్ అని చెప్పుకుంటున్నాం కదా! ఇక్కడ ఏం దానికి అందుకని ఓవరాల్‌గా అంటే అన్ని చాప్టర్‌లకి కూడా నేను చెప్పే సెట్టింగ్ లాగనమాట. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభుడిని కొలవడం గాని, శ్రీపాద శ్రీ వల్లభుడిని మొక్కడం గాని అంటే ఏంటంటే, మనలో ఉన్న చైతన్యం శ్రీపాదుడు బయటెక్కడో ఉన్నతను కాదు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా బయటెక్కడో ఉన్నది కాదు. మనలో ఉన్న పరమాత్మ ఆర్ మనలో ఉన్న దట్ కాన్షియస్‌నెస్. దాని గురించి చెప్తున్నారు. అక్కడ శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడో నన్నే కొలవమన్నాడు అంటే, మీలో ఉన్న కాన్షియస్‌నెస్‌ని ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభుడు కూడా మీలో ఉన్న కాన్షియస్‌నెస్‌ని కొలవమని చెప్తున్నాడనమాట. ఆయన లీలలు అనుకోండి. లీలలంటే మన జీవితంలో జరిగే సంఘటనలే. అక్కడ ఆయన జీవితంలో శంకర భట్ జీవితంలో జరిగే సంఘటనలు మనకు చెప్తే, మన జీవితంలో కూడా మనకు అలాంటి సంఘటనలు జరుగుతాయి. మనము ఆయన కృపకి వచ్చే అంటే ఆయన కృపని పాత్రులవ్వడం అంటే మనము ఆ అవేర్‌నెస్‌తో ఉండాలి అని చెప్పడం. మంచి మంచి భక్తులెవరు? శుభ సంకల్పాలు. మంచి పాజిటివ్ థాట్స్, మంచి శుభ సంకల్పాలన్నీ మంచి భక్తులు. దుష్ట భక్తులెవరు? నెగెటివ్ ఆలోచన. మనలో ఉన్న నెగెటివ్ ఆలోచనలు. సో, మనలో ఏదైతే ఈ శుభ సంకల్పాలు, మంచి మంచి సంకల్పాలు పెరుగుతాయో, అప్పుడు మనకి దైవానుభవం కలుగుతదనమాట. దైవానుభవం కలగటం అంటే ఏంటి? మనలో ఉన్న కాన్షియస్‌నెస్‌కెళ్ళి ఆ స్వస్వరూప దర్శనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మన జీవితంలో వచ్చే కష్టాలు, మనం చేసుకున్న కర్మలు ఇన్‌కార్నేషన్ ఆఫ్టర్ ఇన్‌కార్నేషన్ చేస్తున్న పనులన్నిటి వలన మనం అవన్నీ అనుభవించాలి. అది స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నోళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు అని మీరు అనిపించొచ్చు. అంత మంచిగున్నారండి వాళ్ళకి బోలెడు కష్టాలు. ఎందుకొస్తున్నాయి? వాళ్ళన్ని కర్మనంతా కూడా ఒకటేసారి దగ్ధం చేసేసుకుంటున్నారు. కొంచెం రాగానే వాళ్ళు అనుభవించేస్తారు అనుకున్నప్పుడు అది అది అయిపోతుంది. ఇంకోటొస్తుంది. అట్లా అన్నమాట. ఏది జరిగినా గాని మనకి యాదృచ్ఛికమైతే కాదు మనకి. మనం కష్టం వచ్చిందనుకోండి అది శిక్ష అనుకోదు, పనిష్మెంట్ అనుకోదు మనం ఎప్పుడు కూడా. అది ప్యూరిఫికేషన్ శుద్ధి అవుతుందనమాట. అంటే మనలో ఉన్నవన్నీ అయిపోతున్నాయి అని చెప్పి చెప్పటం. ఇకపోతే గురువు పాత్ర. గురువు అంటే ఇక్కడేంటంటే, గురువు ఎవరో వచ్చి బయట వచ్చే గురువులందరూ మనకొక నాలెడ్జ్ ఇస్తారు కానీ, యాక్చువల్‌గా మనకి మీ గురువు ఎవరంటే, అంతరంగిక మార్గదర్శి. మీ అంతరాత్మ. మీ అంతరాత్మ, ఇన్నర్ గైడే అసలైన గురువు. బయటున్న వ్యక్తులందరూ ఒక్కొక్క సమయానుకూలంగా వచ్చి ఏదో ఒక నాలెడ్జ్ ఇవ్వచ్చు కానీ, లోపలున్న గురువే మీకు అసలైన గురువు. మనలో ఉన్న జ్ఞానంకి మనం టచ్ చేస్తాము. అది అసలైన గురువనమాట. ఇక్కడ కొంచెం మౌనం గురించి కూడా మనం ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉంటే వాక్ శుద్ధి పెరుగుతుంది. అంటే ఏంటంటే మన సంకల్ప సిద్ధి పెరుగుతుంది. మనం ప్రతి మాట్లాడే మాట కూడా ఒక సృష్టి అయిపోతదనమాట. ఎందుకు మనం అన్ని శుభ సంకల్పాలు చేస్తున్నామనుకోండి, అప్పుడు మనం మాట్లాడే మాట కూడా శుద్ధి అయిపోయి అవుతుంది. ఈ దైవ దర్శనం అంటే ఏంటంటే, మనం శ్రీపాద శ్రీ వల్లభుడిని ఎళ్ళిపోయి అక్కడ చూడటం కాదు, కళ్ళతో చూడటం కాదు. నిజమైన దర్శనం ఏంటి? ఆ దైవ దర్శనం మనలో ఉన్న ఆత్మని చూడడము. నేను ఆత్మని, నేను ఈ బాడీని కాదు, ఈ శరీరాన్ని కాదు. నాలో ఉంది ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్. ఆ కాన్షియస్‌నెస్ మీ అందరిలోనూ ఉంది, మనందరిలోనూ ఉంది అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఆ కాన్షియస్‌నెస్ దర్శించటమే దైవ దర్శనం అన్నమాట. ఇక్కడ శ్రీపాద శ్రీ పాదుడు అవతారం ఎందుకు అంటే, ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చడానికని కాదు. మనలో ఉన్న చైతన్యాన్ని ప్రతి మనిషిలోనూ మనలో ఉన్న చైతన్యాన్ని మార్చడానికి వచ్చిన అవతారమే ఇది. ఈ కథలన్నిట్లో కూడా మనకు అదే చెప్తున్నారు అంతరార్థంగా అన్నమాట. ఎప్పుడైతే మనిషి పూర్తిగా శరణాగతి అవుతాడో, దేనికి శరణాగతి అవ్వాలి? ఎవరికి శరణాగతి అవ్వాలి? ఆ ప్యూర్ శుద్ధ చైతన్యానికి. ఎప్పుడవుతాము? మనలో ఉన్న ఈగో, అహంకారాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తామో, దైవ కృపకి ఎప్పుడు చేరుతామో, దైవ కృప అంటే ఆ కాన్షియస్‌నెస్‌కి ఎప్పుడు చేరుతామో, అప్పుడు మనకి కృప వచ్చిందనమాట. మన ఆలోచనలే ఈ మొత్తం బుక్‌లో చెప్పే మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. మన థాట్సే మన ఫ్యూచర్. సో, మనం ఆలోచన ఏదైతే చేస్తామో అదే ఒక భావం అంటే ఒక ఎమోషన్ అవుతది. ఆ ఎమోషనే ఒక చర్యల కింద అంటే యాక్షన్స్ కింద మనం చేస్తాము. ఆ యాక్షన్స్ నుంచే మనకి ఫలితం వస్తది. మనం చేసేది మంచయితే మంచొస్తది. చెడైతే చెడొస్తది. ఇప్పుడు
మనకు మంచిగా అనిపించినా, ఇప్పుడు చేసిన చెడు ఏమన్నా ఉన్నా అది మళ్ళీ మన కర్మ రూపంలో మనకొస్తది. అందుకని లోపల మనం సత్సంగం చేసి, అంటే లోపల సత్సంగం చేయటం అంటే ఏంటి? లోపల ఇన్నర్‌కి కనెక్ట్ అవ్వండి. లోపల మనదైతే ఏదైతే దైవత్వం ఉందో, ఆ దైవత్వానికి కనెక్ట్ అవ్వండి అని చెప్పటమే మనకిక్కడ శ్రీపాద శ్రీ వల్లభ చరిత్రలో మొత్తం చెప్తున్నది కూడా. అంటే ఇప్పుడు మనం మొదటి చాప్టర్ అంతా చెప్పుకున్నాం మనం లాస్ట్ వీకు. ఈ రెండో చాప్టర్‌లో మనం చెప్పుకునేది కూడా అదే అన్నమాట. ఇది ఇకపోతే మనం ఇప్పుడు రెండో చాప్టర్ కథల్లోకెళ్దాం మనం. రెండో చాప్టర్ కథల్లో నిన్న చేసుకున్నాం గదా! మనం కొంత పార్టు. ఇంకొక పార్ట్ రెండో పార్ట్‌కెళ్తే ఏంటంటే, మనం వదిలేసిందక్కడ అంబిక, కన్నికా పరమేశ్వరి ఒక కథ విన్నాం గదా! ఆ కథ గురించి మాట్లాడుకుంటే గనక మనం ఇక్కడ అంబిక, కన్నికా పరమేశ్వరి ఎవరసల? వాళ్ళు ఏంటంటే, మనం దైవత్వంలోకి అంటే దేవుడు, కథలు, వాళ్ళ రిలేషన్‌షిప్ ఇదంతా వెళ్ళొద్దు. వెళ్ళకోకుండా ఇక్కడ అంబిక కన్యకా పరమేశ్వరి అవుతుంది. అయిపోతుంది అని చెప్తున్నారు. ఇంద్రుడు చెప్తున్నారు. యక్ష చెప్తున్నారు. ఇంద్రుడు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంద్ర ప్రైడ్‌కి రిప్రజెంటేషన్. ఓకే. అంటే అదే ప్రైడ్, మైండ్‌ని రిప్రజెంట్ చేస్తాడన్నమాట ఇంద్రుడు. అంబిక వచ్చేసరికి ఈ మన ఈగోని టెస్ట్ చేయడానికి వస్తున్నది అని చెప్తున్నారిక్కడ. ఇక్కడ ఆ అంబికనే మళ్ళీ ఎప్పుడైతే కన్యకా పరమేశ్వరి రూపంలో కూడా అయిపోతుందంటే, అంతటి డివైన్ కూడా హ్యూమిలిటీ దీంతో వీళ్ళకి మనకు కావాల్సిన రూపంలోకి ఇగో అంతా రిడ్యూస్ అయిపోయి ప్యూర్ కాన్షియస్‌నెస్‌గా మళ్ళీ కన్యక అంటే కన్య అంటే ఇక్కడ అవివాహిత అని కాదండి. కన్య అంటే కాన్షియస్‌నెస్ విచ్ ఈస్ అన్‌టచ్డ్ బై ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. అంటే ఆ ప్యూర్‌గా కాన్షియస్‌నెస్ ఉండడమే ఇక్కడ కన్య. అది కన్యకా పరమేశ్వర రూపంలో మనకి రావడం అంటే ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్ రూపంలో మనకి రావటము. అలాగే ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభుడిని ఒక పిల్లాడిలాగా ఆరాధించండి అన్నాడు. పిల్లాడిలాగా ఆరాధించడం ఏంటి దేవుడిని అంటే, మనం ఏం చేస్తున్నామంటే దేవుడు కానీ, ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్ చాలా రూపాల్లో వస్తుంది. రాముడి రూపంలో వస్తుంది, కృష్ణుడి రూపంలో వస్తుంది, దత్తప్రభు రూపంలో వస్తుంది. ఏం చేస్తుంది ప్రతిసారి వచ్చి మనం ఎలా ఉండాలి అన్నది నేర్పించడానికెళ్తుంది. మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి ఒక ఫోటో పెట్టి దండేస్తున్నాం. అది కాదక్కడ. ఇక్కడ పిల్లాడి రూపంలో ఆరాధించమని ఎందుకు చెప్పారంటే, పిల్లాడిని ఏం చేస్తాం మనం ఏ పిల్లల్ని చూసుకున్న వాళ్ళకేం కావాలంటే అది ఇస్తాం. అంతేగాని వాళ్ళు తీసుకెళ్ళి ఫోటోలు దండలేసి ఏయం గదా మనం. అలాగనమాట. ఇక్కడ కూడా శ్రీపాద శ్రీ వల్లభుడిని పిల్లాడిలా చూసుకోవటం అంటే ప్యూర్ లవ్‌తో మనమేం బార్గెయిన్ చేయం. దేవుడి దగ్గరికెళ్తే నేను నీకిది ఇస్తాను, నువ్వు నాకచ్చేయి, నేను నీకు కొనుక్కొస్తాను వచ్చి అట్లా అంటాం గదా! అలాగే భయపడతాం దేవుడంటే. పిల్లాడిలా చూసుకున్నప్పుడు ప్రేమతో చూసుకుంటాం. అలా ప్రేమతో ప్యూర్ లవ్‌తో చూసుకోమని చెప్పడానికనమాట ఇక్కడికి. అది అది చెప్ అక్కడ చెప్పదలుచుకున్నాడు మనకి శ్రీపాద శ్రీ వల్లభుడు. తర్వాత ఇక్కడ మన 'శంకర్ భట్' వెళ్తున్నప్పుడు ఈ రోజు కథలోకొచ్చేసరికి 'శంకర్ భట్' పొద్దున్న లేసి చూసేసరికి అక్కడ హెర్మిటేజ్ ఏం లేదు. అక్కడ ఆశ్రమం లేదు. సిద్ధేంద్రులు గురువు లేరు. ఎవరు లేరు. మొత్తం ఏంటిదంతా భ్రమ ఏంటి? మామూలుగా ఒక రాళ్ళు, రప్పలు ఈ టైప్‌లో ఉన్నాయి. ఈ భ్రమ నిజమే జరిగిందా? అంటే రాత్రి జరిగింది అర్థం కాదనమాట. సో, ఆయన సరే అని ఇదంతా మాయలే అనుకుని బయలుదేరతాడు మళ్ళీ. బయలుదేరి వెళ్తుంటే ఒక చోటకి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎలా ఎళ్తాడంటే, బయలుదేరి వెళ్తుంటే కొంచెం దూరంలో ఆకలి నకరకలాడిపోతూ ఉంటాడు. ఒక దూరం వెళ్ళంగానే ఒక చోట ఒక చిన్న విలేజ్ కనిపిస్తదనమాట. ఆ గ్రామంలోకెళ్ళి ఇక్కడ బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా? ఉంటే నేను వాళ్ళని అడిగి ఆయవారం చేసుకొని భోజనం చేస్తానంటాడు. ఇది అంటే ఎందుకంటే అది నేను బ్రాహ్మిన్ అన్న ఒక ఇగో ఉందాయనకి. అక్కడికెళ్తేనేమో మేమంతా ఏదో కొండ జాతి వాళ్ళమండి. మాకు ఇదేమి కాదు. మాకేమి సరే మీకు కావాలంటే మీరు అలా వండి తినకపోతే మీకు పుట్ట తేనెను ఇక్కడ దొరికే పళ్ళిస్తాను నేను అని అంటాడు. సరేలే శూద్రులు పెడితే పళ్ళేమి వండలే కదా! తినొచ్చు అనుకుంటాడు. సరే అనేలోపు ఏమవుతది అక్కడ ఒక కాకొచ్చి పొడుస్తది. అట్లా అన్ని కాకులొచ్చి పొడుస్తాయి. పొడిస్తే ఇదేంటి మా ఊర్లో మా గూడెంలో అసలు కాకులు ఎవరిని పొడవవు. మిమ్మల్ని పొడుస్తున్నాయంటే మీరు ఎవరో ఒక మహానుభావుడిని నిందించడం ఇలాంటివి చేసుంటారు. అందుకని మీకిలా పొడుస్తున్నాయి. సో, మాకు తెలీదు. మేము మధ్యలో కల్పించుకోమని చెప్తారనమాట. అంటే ఇక్కడేంటి ఆ కాకుల కథ తర్వాత మనకు చెప్తారు కదా! ఏంటి ఆ కాకులు ఒక పండితులు. పండితులు అలా కాకులు ఎలా అయిపోయారు? ఆళ్ళు పైకెళ్లారు. పైకెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వీళ్ళు స్వర్గం వచ్చేస్తే పండితుడిని కదా! నేను గొప్పగా అనుకున్నాడు. అక్కడ అందరూ పొగుడుతున్నారు కానీ ఈయనకేమి ఆకలేస్తుంది అన్నం ఏం పెట్టట్లే. ఏమంటాడు? "నువ్వేమన్నా పెడితే కదబ్బా! నువ్వెవరికైనా పెట్టి నువ్వేమైనా చేస్తే కదా నీకొచ్చేది. నువ్వేమి ఎప్పుడు చేయలే.
అందుకని నీకు పెట్టమంటారు. సో, వాళ్ళందరూ మళ్ళీ కాకుల రూపంలో పుడతారనమాట. తర్వాత ఆళ్ళు చేసిన పుణ్యం అయిపోయాక. కాకుల రూపంలో కాకులు ఇక్కడేంటంటే కాకుల రూపంలో నిజంగా పుడతారని కాదక్కడ. కాకులు రిప్రజెంట్స్ రెస్ట్‌లెస్‌నెస్ అసలు ఏమి అంటే హంగ్రీ మైండ్ అన్నమాట. అది కాకులు యొక్క రిప్రజెంటేషన్. అలా పుట్టి ఇవి శంకర భట్టుకు ఆల్రెడీ మనకి శ్రీపాద శ్రీవల్లభుడు దయ ఉంది కాబట్టి ఈయన ఒక ప్యూర్ సోలే కాబట్టి ఆయన పొడవడం వలన, ఆ రక్తం తాగడం వలన వాళ్ళు కూడా ముక్తి పొందారు అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనం ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఈయన ఏం నేర్చుకుంటున్నాడో అది కూడా నేర్చుకుంటే వాళ్ళు ముక్తి పొందుతారు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఆ తర్వాతెళ్తే పాములు. పాములు కరుస్తాయి. స్నేక్స్ బైట్ చేస్తూ ఉంటాయి. స్నేక్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఈ పురాణాల్లో ఎక్కడొచ్చినా స్నేక్ అనేది మన పాస్ట్ కర్మ. ఓకే. అలాగే ఇలా తాచుపాములాగా 300 అని అంటేనేమో మనలో ఉన్న కుండలిని శక్తి. అది విషయం అక్కడ. సో, ఈ స్నేక్స్ యాన్సెస్ట్రల్ కర్మ ఆళ్ళెవరో చేస్తే మనకెందుకొస్తదండి? అవునండి. వాళ్ళేదో సంపాదించేసి మీకు బాగా ఆస్తులిచ్చారనుకోండి. అవి మనం అనుభవిస్తాం గదా! ఆస్తులు సరిగ్గా సంపాదించకపోయినా సరిగ్గా వాళ్ళు ఏ మీన్స్‌తో సంపాదిచ్చారో మనకు తెలీదు కదా! వాటితో పాటు ఆ కర్మలు కూడా మనకొస్తాయి. సో, ఈ స్నేక్ బైట్స్ అనేవి కూడా ఆ పాస్ట్ జనరేషన్స్ నుంచి వచ్చిన కర్మలు. అవెప్పుడైతే బైట్ చేసినయో శంకర్ భట్టుని వాళ్ళు కూడా లిబరేట్ అవుతున్నారు. బికాజ్ ఈయనకి మనకి శ్రీపాద శ్రీ వల్లభుల దయ ఉంది, కృప ఉంది కాబట్టి. తర్వాత ఔదంబర వృక్షం. ఔదంబర వృక్షం ఏమి రిప్రజెంట్ చేస్తుంది? ఎప్పుడు కూడా దత్తప్రభువు ఔదంబర వృక్షం కింద ఉంటారు అని చెప్పి మన పురాణాలు, అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కదా! సో, అక్కడ ఏంటంటే ఔదంబర వృక్షం కింద కూర్చున్నా గాని ఆయనకి అన్నీ వస్తున్నాయి. ఈ పెయిన్‌లొస్తుంది, పాములు కరుస్తున్నాయి. ఇయన్నీ ఏంటి? ఎప్పుడు కూడా స్పిరిచ్యువల్ పాత్ అంటే చక్కగా మంచి గ్రేసు, స్వర్గము కాదు. పెయిన్, ప్యూరిఫికేషన్, సఫరింగ్ అన్నీ ఉంటాయి బ్రేక్ డౌన్. ఎందుకు? మనం కర్మలన్నీ కూడా ప్యూరిఫై అయిపోయినప్పుడే కదా నువ్వు లిబరేషన్‌లోకి వెళ్ళేది. నువ్వప్పుడే కదా! అందులోనూ మన శంకర్ భట్ ఏమో నేను చాలా బ్రాహ్మణ్‌ని, హయ్యర్ క్యాస్ట్‌ని అన్న ఒక ప్రైడ్‌తో వచ్చాడక్కడ. వచ్చినప్పుడు అది పోవాలి. నేను సుపీరియర్ అన్న ఫీలింగ్‌తో అయితే ఉన్నాడు కదా! హ్మ్. అది పోవాలి కదా! ట్రూత్ అనేది ఎవ్వరైనా చెప్పొచ్చక్కడ. ఈయన ఎవరో కాబ్లర్. ఆయనేదో చర్మకారకుడు. ఇప్పుడతను నేను చెప్తున్నది. అతని దగ్గరికెళ్ళాడు కదా! గూడెంలో ఉన్న పెద్దాయన ఆయన దగ్గరికెళ్ళాడు. ఆయన దగ్గరికెళ్తే ఆయనంతా చూసి ఈయన్ని మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన్ని ఒక చోట తీసుకెళ్ళి భోజనం పెడతా, "అమ్మా నీకు కాకులు పొడిచిన సంగతి తెలుసు, నీకు పాములు పొడిచిన సంగతి తెలుసు" అని చెప్తాడు. ఎందుకు అంటే, జ్యోతిష్కుడేమో అందుకే తెలిసేమో జ్యోతిష్కుడు అక్కడ వెంటనే చెప్తాడు, "నేను జ్యోతిష్కుడిని కూడా కాదు" అని. యాక్చువల్‌గా ఏంటి, అది లోపలున్న కాన్షియస్‌నెస్ చెప్తుంది. ప్యూర్ హార్ట్‌తో ఉన్నావనుకోండి, ఏ క్యాస్ట్, క్రీడ్, స్టేటస్ నువ్వెంత చదువుకున్నావు, ఏం అవసరం లేదు. ఆ గురువులందరూ పండితులే. ఏం చేశారు? వాళ్ళు ఎవడికి ఫుడ్ పెట్టలా. ఒకరికి కొంచెం ప్రేమ పంచివ్వలేదు. లోపలున్న అంతరాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అందుకని నువ్వెంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఒక్కసారి నువ్వు రియలైజేషన్ రాలేదు, నువ్వు దాన్ని చేయలేదు అంటే, నాలెడ్జ్ ఈస్ నాట్ ఈక్వల్ టు రియలైజేషన్. నాలెడ్జ్ అనే దానికి, రియలైజేషన్ అనే దానికి సంబంధమే లేదు. నాలెడ్జ్‌తో మీకు కావాల్సింది ప్రేమ, హ్యూమిలిటీ అంటే విధేయత, ద ద అందరితో మంచిగా ఉండగలగటము, కంపాషనేట్‌గా ఉండటము, తర్వాత కంప్లీట్ సరెండర్ ఉండడం అన్నమాట. అంతేగాని ఎంత సేక్రెడ్ నాలెడ్జ్ ఎన్ని వేదాలు చదువుకున్నా గాని నీకు బాండేజ్ తోటి నువ్వు గర్వంతోటి ఉన్నావంటే నీకు సద్గతి అనేది లేదు. నువ్వు ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్‌ని నువ్వు చేరుకోలేవు అని చెప్తున్నారన్నమాట. అక్కడికెళ్ళాక ఏం చెప్పారు స్వర్గంలో నీకు ఫుడ్ కావాలంటే నువ్వు ఎవరికైనా ఫుడ్ ఇచ్చుండాలి. నీకు బట్టలు కావాలంటే నువ్వు ఎవరికైనా ఇచ్చుండాలి. ఇస్తే ఈ వీళ్ళంతా ఒక 100 నీకిస్తారు. ఇఫ్ యూ హావ్ మనకు కావాలనుకున్నప్పుడు మనం ఇవ్వడం ఒకటే. అది లవ్ కావచ్చు, మన దగ్గరున్న సంపద కావచ్చు, మన దగ్గరున్న నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా కానీ ఇవ్వాల్సిందే అని చెప్తారు. తర్వాత అన్ని ఒక గాడిద మీద ఎక్కించి తీసుకెళ్తారని చెప్తారు మనకు స్టోరీలో. గాడిద మీద ఎక్కించడం అంటే హ్యూమిలియేట్ చేస్తున్నారు యాక్చువల్‌గా. హ్యూమిలియేట్ చేయడం అంటే ఏం లేదండి అక్కడ మనలో ఉన్న ఈగోని తీసి పడేయటం అన్నమాట. లైఫ్ అనేది మనం చేసిన యాక్షన్స్‌ని బట్టే మనకొస్తది. మనం ముందేం చేస్తే అదే వస్తది. కర్మ ఈజ్ బూమరాంగ్ అంటారు కదా! సో, కర్మ మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ వస్తది. మనకే వస్తది. సో, నథింగ్ ఏది పోదు. మనం ఏ ఆలోచనలు చేసి, ఏ పనులు చేసామో అవే మనకొస్తాయి అని చెప్పడానికి ఇక్కడ. సో, ధర్మం చెప్తాడాయన. ఈ శంకర భట్టికి ఈయన అనుకోండి నేను చివరికి చర్మకారుడి దగ్గర ధర్మం చెప్పించుకోవాల్సొచ్చిందనుకుంటాడు. ఇక్కడ చర్మకారుడనేది ఆయన చేసే పని. అంతేగాని ఆయన క్యాస్ట్ కాదు. క్యాస్ట్ అనేది ఇప్పుడు బ్రహ్మని తెలుసుకోకపోతే బ్రాహ్మణ జన్మలో పుట్టినంత మాత్రం నువ్వు బ్రాహ్మణుడు కాదు అని క్లియర్
క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఇందులో. నువ్వు బ్రహ్మం తెలుసుకోవడం అంటే నీలో ఉన్న అంతరాత్మ, నీలో ఉన్న కాన్షియస్నెస్ ని తెలుసుకున్నప్పుడు మాత్రమే అక్కడ నువ్వు బ్రహ్మ అవుతావు అప్పుడు. సో అంతేగాని నీ చేసే పని వల్ల కానీ, నీ చేసే బాధ్యత వల్ల కానీ కాదు. స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా నీ క్యాస్ట్, రిలీజియన్ నుంచి, సోషల్ స్టేటస్ చూసి ఉండదు. అది చెప్పడానికి అందుకే అది చెప్పడానికే నీకు అక్కడ చర్మకారుడి తోట మొత్తం చెప్పించాడనమాట శంకర్ భట్టుకి. మనకు వచ్చేది కాకులు పడవడం గాని, పాములు కరవడం గాని, గాడిద మీద ఎక్కించడం గాని, ఇవేమి కూడా నువ్వు శిక్ష అనుకోవడానికి లేదు. ఇది ప్యూరిఫై చేస్తున్నాడు. శ్రీపాద శ్రీ వల్లభల అనుగ్రహం ఉంది కాబట్టి, ఈయన మీద, మన శంకర్ భట్ మీద ఉంది కాబట్టి, వీటన్నిటి ద్వారా ఈ జర్నీలో ఆయన సోల్ ప్యూరిఫికేషన్ అవుతూ వెళ్తుందనమాట. గ్రేస్ ఎప్పుడొస్తుంది? గ్రేస్ అంటే ఆయన దయ గాని, ఆయన ఇది గాని ఎప్పుడొస్తుంది నీకు? గ్రేస్ ఎప్పుడు నీ మొత్తం ఈ సఫరింగ్, నీ జన్మలో ఉన్నవన్నీ సఫరింగ్స్ అయిపోయి, నీ యుగో మొత్తం బ్రేక్ అయిపోయినప్పుడే వస్తదనమాట. అలాగే ఈయన ప్రతి దానికి కూడా కాన్స్టెంట్ గా శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య అంటూ ఉంటాడు. అన్నప్పుడు మనకి ఆయనకి అన్ని తగ్గుతా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్ గా మనం హైయర్ కాన్షియస్ గా కనెక్ట్ అవడం అన్నమాట ఇక్కడ. సో మైండ్ డౌట్ లో ఉంటది, బాడీ సఫర్ అవ్వచ్చు, కానీ నువ్వు లోపల నీ చిత్తం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా హైయర్ కాన్షియస్ కి కనెక్ట్ అవుతూ ఉంటే ఇవన్నీ బాడీ విల్ సఫర్. సో రమణ మహర్షి చెప్పాడు కదా, ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నాను అంటాడు. అదేంటి నువ్వు క్యాన్సర్ వచ్చిందని, అది నా బాడీకి వచ్చింది, నాకు కాదు అంటాడు. చూస్తారా? అట్లా బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ యువర్ కర్మ. నీ మైండ్ వంద డౌట్లు ఉండొచ్చు, కానీ నువ్వు చిత్తాన్ని ఎప్పుడైతే హయ్యర్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయ్యి ఉన్నావో అప్పుడు నీకు కరెక్ట్ గా మనకంతా కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్ గా మనం ఆ నాలెడ్జ్ లోకి ఉంటాము. సో ఈగో బ్రేక్ అయినప్పుడే నీ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. లేకపోతే నేను అని కొట్టుకుని పోతా ఉంటాం. అది మనం నేర్చుకోవాలి. అలాగే క్యాస్ట్ ప్రైడ్, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియుని, ఇలాంటి క్యాస్ట్ ప్రైడ్ ని డిజాల్వ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఉండగలవు. కర్మ ఎప్పుడు ప్యూరిఫై అవ్వాలి. కర్మ మనం చేసిన పనులు మనమే అనుభవించి ప్యూరిఫై అవ్వాలి. డివోషను అంటే ఏదన్నా ఒక దేవుడికి శరణాగతి చేస్తున్నాం అంటే ప్యూర్ లవ్ తో చేయాలి. భయంతో, బార్గెన్‌తో కాదు. ఈ ఈ దైవత్వం అనేది, అంటే మనలో ఉన్న ఈ కాన్షియస్‌నెస్ అనేది ఎలా వర్కౌట్ అవుతది? ఇది బియాండ్ యువర్ లాజిక్. మీ లాజిక్ ఎక్కడ పనికిరాదు ఇది. సో మనలో ఉన్న నేను అనే ఈగో, గర్వం, మనం పండితులము అనుకుంటున్న గర్వము, మన పాస్ట్ కర్మలు ఇవి బర్న్‌ట్ అవునట్టు అనేది మొత్తం అయిపోయినంత వరకు మన సోల్ ఆ దైవత్వంలోకి, అంటే ఆ పరమాత్మలోకి, మనలో ఉన్న పరమాత్మలోకి చేరుకోలేదు అని చెప్తున్నారండి. నాలెడ్జ్ పనికిరాదు, ఎక్స్‌పీరియన్స్ పనికొస్తాయి. ప్రాక్టీస్ కాదు, కంప్లీట్ శరణాగతి కావాలి. ఐడెంటిటీ డిజాల్వ్ చేయాలంటే నేను చేస్తున్నాను, నేనే ఈ బాడీని అనే ఐడెంటిటీని డిజాల్వ్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ దైవత్వాన్ని చేరుకోగలము అన్నది ఇక్కడ మనకి శంకర్ భట్టు చెప్పిన కథల ద్వారా మనకి అర్థమవుతుందనమాట. ఇంకా సెకండ్ చాప్టర్ ఇంకా అవ్వలేదు కదా, నెక్స్ట్ రేపొద్దున నెక్స్ట్ పార్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.